హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ శోభనం ఒక నరకమైతే పార్ట్ 2. ఇక కథలోకి వెళితే సూర్యుడు అస్తమించి చీకటి పడుతుంది. బంగ్లాలోని లైట్లు ఒక్కొక్కటిగా వెలుగుతున్నాయి. కానీ వెన్నెల మనసులో మాత్రం ఒక భయంకరమైన తుఫాను చెలరేగుతుంది. మధ్యాహ్నం జరిగిన సంఘటన తర్వాత భైరవ్ ఇంట్లోనే ఉన్నాడు. అతను ఎక్కడికి వెళ్ళలేదు. ఆఫీస్ గదిలో కూర్చొని ఏదో ఫైల్స్ చూసుకుంటున్నాడు. కింద వంటగదిలో సీతమ్మకు సహాయం చేస్తున్నట్లు నటిస్తూనే వెన్నెల బుర్ర వేగంగా ఆలోచిస్తుంది. రాత్రి భైరవ్ నిద్రపోయిన తర్వాత అతని దిండు కింద ఉన్న తాళం చెవి తీయాలి. కానీ అతను చాలా అప్రమత్తంగా ఉంటాడు. ఏ చిన్న శబ్దం అయినా వెంటనే లేచిపోతాడు. అతన్ని గాఢ నిద్రలోకి పంపాలంటే ఏం చేయాలి? వెన్నెల తనలో తాను ప్రశ్నించుకుంది. అప్పుడే ఆమె చూపు వంటగదిలోని అల్మారాలో ఉన్న ఒక చిన్న డబ్బా మీద పడింది. అది నిద్ర మాత్రల డబ్బా. గతంలో భైరవ్కు నిద్ర పట్టకపోతే ఆ మాత్రలు వాడేవాడని సీతమ్మ ఒకసారి చెప్పినట్లు వెన్నెలకు గుర్తొచ్చింది. ఆమె చుట్టూ చూసింది. సీతమ్మ బయట పెరట్లో గిన్నెలు కడుగుతుంది. ఇదే సరైన సమయం అనుకుని వెన్నెల వేగంగా ఆ డబ్బా తీసి అందులో నుంచి 2 మాత్రలు తన కొంగున ముడేసుకొని డబ్బాను మళ్ళీ యథాస్థానంలో పెట్టేసింది. ఈ రాత్రికి ఈ మాత్రలే తన ఆయుధాలు. రాత్రి 8 గంటలకు భోజనాలు వడ్డించింది వెన్నెల. భైరవ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాడు. అతని ముఖంలో ఏదో తెలియని ఆలోచన ఉంది. వంట చాలా బాగుంది వెన్నెల. నువ్వు ఇంత త్వరగా ఈ ఇంటికి నాకు అలవాటు పడిపోతావని నేను అనుకోలేదు అన్నాడు భైరవ్ ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ. వెన్నెల నవ్వింది. ఆడపిల్లకు భర్త ఇల్లే సర్వస్వం కదండి. మీరు నా పట్ల చూపిస్తున్న ప్రేమ ముందు నా భయాలన్నీ పోయాయి అని ఎంతో నమ్మకంగా చెప్పింది. ఆ మాటలకు భైరవ్ గర్వంగా నవ్వాడు. అతను తన సైకోపాత్ బుద్ధితో అందరినీ భయపెట్టాలనుకుంటున్నాడు. కానీ వెన్నెల అతనికి మించిన నటనతో అతన్ని ఏమార్చుతోంది. భోజనాలు ముగిశాయి. రాత్రి 10 గంటల సమయం. వెన్నెల పాలు తీసుకొని పై అంతస్తులోని వాళ్ళ గదికి వెళ్ళింది. గదిలో లైట్లు డిమ్గా ఉన్నాయి. భైరవ్ మంచం మీద కూర్చొని ల్యాప్టాప్లో ఏదో చూస్తున్నాడు. వెన్నెల పాల గ్లాసును టేబుల్ మీద పెట్టింది. ఆ 2 గ్లాసుల్లో ఒక దానిలో ముందే ఆ 2 నిద్ర మాత్రలను పొడి చేసి కలిపేసింది. ఆ గ్లాసును ఎవరికీ అనుమానం రాకుండా కొద్దిగా పక్కకు పెట్టింది. కానీ భైరవ్కు ఉన్నట్లుండి ఏదో అనుమానం వచ్చింది. అతను ల్యాప్టాప్ మూసేసి టేబుల్ దగ్గరికి వచ్చాడు. వెన్నెల వైపు ఒక వింతైన చూపు చూస్తూ, నువ్వు నాకు పాలు తీసుకురావడం ఇదే మొదటిసారి కదా వెన్నెల? చాలా సంతోషంగా ఉంది. కానీ ఈరోజు ఒక చిన్న మార్పు చేద్దాం. నువ్వు నా కోసం తెచ్చిన ఆ గ్లాసులో పాలు నువ్వు తాగు, నీ గ్లాసు నేను తాగుతాను అంటూ వెన్నెల నిద్ర మాత్రలు కలిపిన గ్లాసును ఆమె చేతికి ఇచ్చాడు. వెన్నెల గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. చేతిలో ఉన్న ఆ పాల గ్లాసు ఇప్పుడు ఒక విషపు పాత్రలా అనిపించింది. ఒకవేళ తను ఈ పాలు తాగితే వెంటనే స్పృహ కోల్పోతుంది. ఈ రాత్రికి అంజలిని కాపాడే అవకాశం పూర్తిగా చేజారిపోతుంది. తను పాలు తాగనని చెబితే భైరవ్కు ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఆ తర్వాత తన పరిస్థితి ఏమవుతుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. భైరవ్ కళ్ళు డేగ కళ్ళల్లా ఆమె కదలికను గమనిస్తున్నాయి. ఆ క్షణంలో వెన్నెల మెదడు ఒక అద్భుతమైన నాటకానికి తెరలేపింది. మీరు తాగాల్సిన పాలు నేను ఎలా తాగుతానండి? మీరు నా భర్త. మీరు తాగిన తర్వాత ఆ ఎంగిలి పాలు నేను తాగాలి. కానీ ఇలా చేయడం నాకు ఇష్టం లేదు అంటూ ఎంతో సిగ్గుపడుతున్నట్లు సాంప్రదాయాలు పాటించే పద్ధతి గల ఇల్లాలులా ముఖం పెట్టింది. ఆమె మాటలకు భైరవ్ పగలబడి నవ్వాడు. అతనిలోని అహంకారం మళ్ళీ గెలిచింది. ఒక ఆడది తన కాళ్ళ దగ్గర పడి ఉండడం, తన ఎంగిలి కోసం ఎదురు చూడడం లాంటివి ఆ సైకోకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఓహో, అంత పతిభక్తి ఉందా నీకు? సరే అయితే నేనే తాగుతాను అంటూ వెన్నెల చేతిలో ఉన్న ఆ పాల గ్లాసును తీసుకొని ఒక్క గుటకలో తాగేశాడు భైరవ్. వెన్నెల ప్రాణాలు లేచి వచ్చాయి. తన సమయస్ఫూర్తి ఈసారికి తనను కాపాడింది. ఆమె తన గ్లాసులోని పాలు తాగి మంచం ఒక మూల పడుకుంది. గదిలో నిశ్శబ్దం. గోడ గడియారం టిక్ టిక్ అంటూ శబ్దం చేస్తుంది. ఆ శబ్దం వెన్నెల గుండె చప్పుడుకి పోటీ పడుతున్నట్లుగా ఉంది. రాత్రి 11:30 అవుతుంది. నిద్ర మాత్రల ప్రభావం భైరవ్ మీద పనిచేయడం మొదలయ్యింది. ల్యాప్టాప్ పక్కన పెట్టి కళ్ళు మూసుకున్నాడు. కొద్ది నిమిషాలకే అతని శ్వాస భారంగా ఒక లయబద్ధంగా రావడం మొదలైంది. అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు.
వెన్నెల కళ్ళు తెరిచి చూసింది. భైరవ్ ఏమాత్రం కదలడం లేదు. కానీ వెన్నెలకు ఇంకా భయంగానే ఉంది. ఒకవేళ అతను నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడా? సైకోపాత్లు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ కదలికలను అంచనా వేయడం కష్టం. వెన్నెల నెమ్మదిగా లేచి కూర్చుంది. భైరవ్ ముఖం మీదకు చెయ్యి తీసుకువెళ్ళి ఒకసారి గాలి ఊపింది. అతను కదల్లేదు. తనను తాను స్థిమితపరుచుకొని నెమ్మదిగా మంచం మీద నుండి కిందకు దిగింది. ఆమె చూపు భైరవ్ తల కింద ఉన్న దిండు వైపు మళ్ళింది. ఆ దిండు కిందానే ఆ తాళాల గుత్తి ఉంది. వెన్నెల పాదాల చప్పుడు కాకుండా దిండు దగ్గరకు వెళ్ళింది. భైరవ్ తల ఆ దిండు మీద బరువుగా ఆని ఉంది. ఇప్పుడు ఆ దిండు కింద చెయ్యి పెట్టి ఆ భారీ ఇనుప తాళాల గుత్తిని తీయాలి. ఏ చిన్న శబ్దం వచ్చినా, అతను కొద్దిగా కదిలినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. తన 2 చేతులతో భైరవ్ తల కింద ఉన్న దిండుని అత్యంత నెమ్మదిగా పైకి లేపింది. ఒక చేతిని దిండు కిందకు పోనిచ్చి అక్కడ చల్లటి ఇనుప తాళాల స్పర్శ ఆమె వేళ్లకు తగిలింది. ఆ తాళాలను గట్టిగా పట్టుకొని లోహపు చప్పుడు రాకుండా నెమ్మదిగా బయటకు లాగింది. తాళం బయటకు రాగానే వెన్నెల ఊపిరి పీల్చుకుంది. కానీ అప్పుడే భైరవ్ అకస్మాత్తుగా పక్కకు తిరిగాడు. అతని చెయ్యి వెన్నెల చీర కొంగు మీద పడింది. వెన్నెల రక్తం గడ్డకట్టుకుపోయింది. చేతిలో తాళాల గుత్తిని అలాగే పట్టుకొని విగ్రహంలా నిలబడిపోయింది. భైరవ్ కళ్ళు తెరుస్తాడేమోనని ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. కానీ నిద్రమాత్రల మత్తులో ఉన్న భైరవ్ కేవలం పక్కకు తిరిగి మళ్ళీ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. వెన్నెల నెమ్మదిగా తన చీర కొంగును అతని చేతి కింద నుండి లాక్కొని తాళాల గుత్తి తీసుకొని గది తలుపులు శబ్దం కాకుండా తీసుకొని బయటకు వచ్చింది. బయట కారిడార్ చిమ్మ చీకటిగా ఉంది. వెన్నెల చేతిలో ఉన్న తన ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసింది. చేతిలో ఆ భారీ తాళాల గుత్తిని పట్టుకొని దొంగలా గోడల చాటున దాక్కుంటూ కింద అంతస్తులోకి వెళ్ళింది. ఆమె నేరుగా పాత కారిడార్ వైపు నడిచింది. ఆ భయంకరమైన చెక్క తలుపు దగ్గరకు చేరుకుంది. తుప్పు పట్టిన ఆ పెద్ద తాళం కప్పుకు తన చేతిలో ఉన్న తాళం చెవును ఒక్కొక్కటిగా సరిచూడడం మొదలుపెట్టింది. 3వ తాళం చెవి ఆ కప్పుకు సరిగ్గా సరిపోయింది. క్లిక్ అనే శబ్దంతో ఆ తాళం తెరుచుకుంది. వెన్నెల ఆ చెక్క తలుపును నెమ్మదిగా వెనక్కి నెట్టింది. కిర్రుమనే శబ్దంతో తలుపు తెరుచుకోగానే లోపలి నుండి మురుగు కుళ్ళిన వాసన ముక్కు పుటాలను బద్దలు కొడుతూ బయటకు వచ్చింది. వెన్నెల ముక్కు మీద కొంగు అడ్డు పెట్టుకొని లోపలికి అడుగుపెట్టింది. ఆ గది లోపల ఎంతో చల్లగా ఉంది. గాలి ఆడకపోవడం వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది. ఫ్లాష్ లైట్ వెలుతురును గది మూలాల వైపు తిప్పింది. గదిలో ఒక మూల నేలపై ముడుచుకొని కూర్చున్న ఒక ఆకారం కనిపించింది. వెన్నెల నెమ్మదిగా ఆ ఆకారం దగ్గరకు వెళ్ళింది. ఫ్లాష్ లైట్ వెలుతురులో ఆ ఆకారాన్ని చూసి వెన్నెల గుండె కాకావికలమైంది. అది అంజలి. ఒకప్పటి అందమైన అంజలి ఇప్పుడు అస్థిపంజరంలా మారిపోయింది. జుట్టు జడలు కట్టింది. ఒంటి మీద బట్టలు చిరిగిపోయి మురికితో నిండి ఉన్నాయి. ఆమె చేతులకు కాళ్లకు మందపాటి ఇనుప గొలుసులు వేసి గోడకు ఉన్న ఒక పెద్ద ఇనుప కడియానికి బంధించి ఉన్నాయి. ఆమె శరీరం మీద లెక్కలేనన్ని గాయాలు, వాతలు ఉన్నాయి. ఒక మనిషిని ఇంత దారుణంగా ఎలా హింసించగలరు అని వెన్నెలకు కన్నీళ్లు ఆగలేదు. వెలుతురు మళ్ళీ మీద పడగానే అంజలి భయంతో చేతులు అడ్డుపెట్టుకుంది. నన్ను కొట్టొద్దు, దయచేసి నన్ను కొట్టొద్దు అంటూ గజగజ వణుకుతూ మూలకి నక్కింది. అంజలి, భయపడకు, నేను వెన్నెలను, నిన్ను కాపాడడానికి వచ్చాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ కింద కూర్చొని ఆమె చేతులు పట్టుకుంది వెన్నెల. అంజలి వెన్నెల ముఖాన్ని దగ్గరగా చూసింది. ఆమె కళ్ళల్లో కొద్దిగా నమ్మకం కనిపించింది. నువ్వు నిజంగా వచ్చావా? ఆయన నిన్ను కూడా మాట పూర్తి చేయకుండానే అంజలి ఏడుపు మొదలుపెట్టింది. ఏడవకు అంజలి, మనకు సమయం లేదు. ఇప్పుడే నిన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళాలి అని చెప్పి వెన్నెల వెంటనే తన చేత్తో ఉన్న తాళాల గుత్తిని తీసుకొని ఆ ఇనుప గొలుసుల తాళాలను తెరవడానికి ప్రయత్నించింది. చాలా కష్టపడి 2 చేతులు 2 కాళ్లకు ఉన్న తాళాలను తీసేసింది. ఆ ఇనుప గొలుసులు నేల మీద పడ్డాయి. అంజలికి స్వేచ్ఛ దొరికింది. లే అంజలి, మనం ఇక్కడి నుండి పారిపోవాలి. పెరటి గుమ్మం వైపు నుండి తోటలోకి వెళ్ళి అక్కడి నుండి గోడ దూకి వెళ్ళిపోదాంరా అంటూ వెన్నెల అంజలిని పైకి లేపడానికి ప్రయత్నించింది. కానీ ఇన్నేళ్లపాటు గొలుసులతో బంధించబడి ఉండడం వల్ల అంజలి కాళ్ళల్లో ఏమాత్రం బలం లేదు. ఆమె కనీసం తన కాళ్ళ మీద తాను నిలబడలేకపోతుంది. పైకి లేవగానే కింద పడిపోయింది. నేను నడవలేను వెన్నెల.
నా కాళ్ళు చచ్చిపడిపోయాయి. నువ్వు వెళ్ళిపో. ఆయన కాని లేస్తే మన ఇద్దరిని చంపేస్తాడు. నన్ను ఇక్కడే వదిలేసి నువ్వు బ్రతుకు అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ చెప్పింది అంజలి. వెన్నెల కళ్ళల్లో పట్టుదల కనిపించింది. నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళడానికి నేను రాలేదు అంజలి. మనం ఇద్దరం బ్రతుకుదాం, లేదా ఇద్దరం చనిపోదాం. కానీ ఈ మృగాడి చేతిలో మాత్రం బలం కాము అని చెప్పి అంజలి చేతిని తన భుజం మీద వేసుకొని ఆమెను సగం ఎత్తుకుంటూ నడిపించడం మొదలుపెట్టింది. ఇద్దరు కష్టపడుతూ ఆ చీకటి గదిలో నుండి బయటకు వచ్చారు. కారిడార్లోకి రాగానే వెన్నెల ఆ గది తలుపును మళ్ళీ లాక్ చేసింది. తద్వారా భైరవ్కు వెంటనే అనుమానం రాకుండా ఉంటుందని. బయట చిమ్మ చీకటి, ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఇద్దరు కలిసి మెల్లగా వంటగది వైపు అడుగులు వేస్తున్నారు. అంజలి ప్రతి అడుగుకు ఎంతో బాధతో మూలుగుతోంది. వెన్నెల ఆమె నోరు మూసి శబ్దం రాకుండా జాగ్రత్త పడుతుంది. సరిగ్గా అప్పుడే పై అంతస్తులో ఉన్న భైరవ్ గది నుండి దబేల్మని ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఎవరో నేల మీద పడినట్లుగా ఆ శబ్దం బంగ్లా అంతా మారుమోగింది. వెన్నెల కాలి కింద భూమి కదిలినట్లు అనిపించింది. గుండె వేగం అమాంతం పెరిగింది. భైరవ్ నిద్రలేచాడా? నిద్ర మాత్రల మత్తు నుండి అంత త్వరగా ఎలా బయటపడ్డాడు? అతనికి తాళాలు పోయాయని అర్థమైందా? మరుక్షణం పై అంతస్తు మెట్ల మీద భైరవ్ బరువైన అడుగుల చప్పుడు వినిపించడం మొదలైంది. ఆ అడుగులు వేగంగా కిందకు దిగుతున్నాయి. అతని చేతిలో ఉన్న టార్చ్ లైట్ వెలుతురు మెట్ల మీద పడుతోంది. వెన్నెల అని భైరవ్ అరిచిన అరుపు ఆ బంగ్లా గోడను బద్దలు కొడుతూ ప్రతిధ్వనించింది. ఆ గొంతులో కోపం, క్రూరత్వం నిండి ఉన్నాయి. ఆ అరుపు వింటే ఒక సింహం తన వేటను వెంబడిస్తున్నట్లుగా ఉంది. వెన్నెలకు ఏం చేయాలో పాలుపోలేదు. పక్కన అంజలి నడవలేని స్థితిలో ఉంది. ముందు చూస్తే కిందకు వస్తున్న భైరవ్. వంటగదికి వెళ్లే దారి అంతా ఓపెన్గా ఉంది. ఏ క్షణమైన భైరవ్ టార్చ్ వెలుతురు వాళ్ళ మీద పడవచ్చు. వాళ్ళు ఉన్న పాత కారిడార్ చివర ఎక్కడా దాక్కోవడానికి స్థలం లేదు. మృత్యువు వాళ్ళ కళ్ళ ముందే అడుగులు వేసుకుంటూ వస్తుంది. ఈ రాత్రి వాళ్ళిద్దరికీ ఆఖరి రాత్రి కాబోతుందా? వాళ్ళు ఈ మృగం బారి నుండి ఎలా తప్పించుకుంటారు? ఆ చీకటి కారిడార్లో వెన్నెల, అంజలి ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని నిలబడిపోయారు. భైరవ్ అడుగుల చప్పుడు వాళ్లకు దగ్గరగా వస్తుంది. పై అంతస్తు నుండి వేగంగా దిగివస్తున్న భైరవ్ అడుగుల చప్పుడు ఆ బంగ్లా నిశ్శబ్దాన్ని ముక్కలు చేస్తుంది. అతని చేతిలోని టార్చ్ లైట్ వెలుతురు కత్తుల్లా చీకటిని చీల్చుకుంటూ వస్తుంది. కారిడార్ చివర ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని నిలబడిన వెన్నెల మెదడు మొద్దుబారిపోయింది. పక్కన ఉన్న అంజలి భయంతో వణికిపోతూ వెన్నెల చేతిని గట్టిగా పట్టుకొని నేలపై కూలబడిపోయింది. ఆయన వచ్చేస్తున్నాడు, నన్ను చంపేస్తాడు. నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపో వెన్నెల అంటూ అంజలి వణుకుతున్న గొంతుతో గుసగుసలాడింది. లేదు అంజలి, బ్రతికితే ఇద్దరం, చస్తే ఇద్దరం. రా నాతో అని వెన్నెల తన సర్వశక్తులు కూడా తీసుకొని అంజలిని మళ్ళీ పైకి లేపింది. సరిగ్గా 10 అడుగుల దూరంలో ఉన్న మెట్ల మీద భైరవ్ నీడ కనిపించింది. టార్చ్ వెలుతురు కారిడార్లోకి పడడానికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే సమయం ఉంది. వెన్నెల వేగంగా చుట్టూ చూసింది. కుడివైపున పాత సామాన్లు పడేసే ఒక చిన్న స్టోర్ రూమ్ తలుపు కొద్దిగా తెరుచుకొని ఉంది. అదే వాళ్ళ ఆఖరి అవకాశం. వెన్నెల వేగంగా అంజలిని లాక్కుంటూ ఆ స్టోర్ రూమ్లోకి దూరింది. శబ్దం కాకుండా ఆ తలుపును మూసి లోపల ఉన్న గడియ పెట్టింది. ఆ గదిలో దట్టమైన దుమ్ము, పాత సామాన్ల వాసన వస్తుంది. ఇద్దరు ఒక పాత చెక్క బీరువా వెనక దాక్కొని ఊపిరి బిగపట్టి ఉన్నారు. మరుక్షణం భైరవ్ అడుగులు కారిడార్లోకి ప్రవేశించాయి. వెన్నెల, ఎక్కడ ఉన్నావు? నాతో దాగుడు మూతలు ఆడుతున్నావా? భైరవ్ గొంతులో నుంచి ఒక క్రూరమైన నవ్వు వెలువడింది. ఆ నవ్వు వింటుంటే వెన్నెలకు ఒంట్లో రక్తం గడ్డకట్టుకుపోయింది. నాకు నిద్ర మాత్రలు ఇచ్చి తప్పించుకోవచ్చు అనుకుంటున్నావా? నా సైకియాట్రిస్ట్ ఇచ్చే డోస్ ముందు నువ్వు కలిపిన ఆ 2 మాత్రలు ఒక లెక్క. నా మత్తు వదిలిపోయింది వెన్నెల. నా తాళాలు తీసుకొని ఇటువైపే వచ్చావని నాకు తెలుసు. బయటకు రా. నువ్వే బయటకు వస్తే నీకు సుఖమైన చావు ఇస్తాను. నేనే నిన్ను పట్టుకుంటే నీ ప్రతి అవయవాన్ని నరికి కుక్కలకు వేస్తాను అంటూ టార్చ్ వెలుతురును కారిడార్ అంతా వేస్తూ అరుస్తున్నాడు భైరవ్. స్టోర్ రూమ్ లోపల అంజలి భయంతో పెద్దగా ఏడవబోయింది. వెన్నెల వెంటనే తన 2 చేతులతో అంజలి నోటి గట్టిగా మూసేసింది. అంజలి కన్నీళ్లు వెన్నెల చేతులను తడుపుతున్నాయి. దయచేసి శబ్దం చెయ్యకు అని వెన్నెల కళ్ళతోనే బతిమలాడింది. భైరవ్ అడుగులు నేరుగా ఆ రహస్య చీకటి గది వైపు వెళ్ళాయి.
అతను ఆ గది తలుపును నెట్టి చూశాడు. కానీ వెన్నెల అప్పటికే దానికి తాళం వేసేసి ఉండడంతో ఆ తలుపు తెరుచుకోలేదు. భైరవ్ ఆశ్చర్యపోయాడు. తాళం పదిలంగానే ఉంది. అంటే వెన్నెల ఈ గదిలోకి వెళ్ళలేదా? కేవలం తాళాలు దొంగలించి ఇంకెక్కడికైనా పారిపోయిందా? అతని బుర్ర పాడైపోతోంది. కోపంతో గది తలుపును బలంగా తన్నాడు. వెన్నెల, నిన్ను వదలను అంటూ అరుస్తూ వెనక్కి తిరిగాడు. అతని అడుగులు నేరుగా వెన్నెల, అంజలి దాక్కున్న స్టోర్ రూమ్ వైపు రావడం మొదలయ్యాయి. భైరవ్ స్టోర్ రూమ్ తలుపు దగ్గర ఆగాడు. లోపల ఉన్న వెన్నెలకు తన గుండె చప్పుడు తనకే బాంబు పేలుడులా వినిపిస్తుంది. భైరవ్ చెయ్యి తలుపు గడియ మీద పడింది. అతను తలుపును నెట్టడానికి ప్రయత్నించాడు. కానీ లోపల నుండి గడియ వేసి ఉంది. ఇక్కడే ఉన్నావా అపరంజి బొమ్మ, తలుపు దీ అంటూ భైరవ్ ఆ తలుపును బలంగా బాదడం మొదలుపెట్టాడు. ఆ పాత తలుపు అతని దెబ్బకు పగిలిపోయేలా ఉంది. మరో 2 దెబ్బలు పడితే తలుపు ముక్కలైపోవడం, వాళ్ళిద్దరూ అతనికి చిక్కిపోవడం ఖాయం. వెన్నెల కళ్ళు గట్టిగా మూసుకొని తన ఇష్ట దైవాన్ని ప్రార్థించింది. సరిగ్గా అదే సమయంలో బంగ్లా ముందు భాగంలో ఉన్న హాల్లో నుండి డబ్ డమాల్ అని ఏదో పెద్ద ఇనుప వస్తువు కింద పడిన శబ్దం వినిపించింది. భైరవ్ తలుపు బాదడం ఆపేశాడు. అతని దృష్టి ఆ శబ్దం వైపు మళ్ళింది. బహుశా వెన్నెల ఇటువైపు రాలేదని, తనను ఏమార్చడానికి తలుపుకు లోపల వైపు నుండి తాళం వేసే ట్రిక్ ఏదైనా ప్లే చేసి తాను మెయిన్ డోర్ గుండా పారిపోవడానికి ప్రయత్నిస్తుందని అతని సైకో బుర్ర ఆలోచించింది. అక్కడే ఆగు, నిన్ను బ్రతకనివ్వను అని అరుస్తూ భైరవ్ స్టోర్ రూమ్ తలుపును వదిలేసి వేగంగా హాల్ వైపు పరుగు తీశాడు. అతని అడుగుల చప్పుడు దూరంగా వెళ్ళగానే వెన్నెల ఊపిరి పీల్చుకుంది. ఆ శబ్దం ఎవరో కావాలనే చేశారు. అది ఖచ్చితంగా సీతమ్మే అని వెన్నెలకు అర్థమైంది. సీతమ్మ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్లకు తప్పించుకోవడానికి ఒక దారి చూపించింది. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. అంజలి, లే, ఇదే మనకు దొరికిన చివరి అవకాశం. మనం ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అంటూ అంజలిని పట్టుకొని పైకి లేపింది వెన్నెల. నెమ్మదిగా స్టోర్ రూమ్ గడియ తీసి బయటకు తొంగి చూసింది. కారిడార్లో ఎవరూ లేరు. హాల్లో భైరవ్ సీతమ్మ మీద అరుస్తున్న గొంతు వినిపిస్తుంది. అయ్యగారు, నన్ను క్షమించండి. చీకట్లో కనపడక ఆ పెద్ద ఇత్తడి కుండ కాలికి తగిలి కింద పడింది అని సీతమ్మ వణుకుతూ చెబుతున్న మాటలు వెన్నెలకు వినిపించాయి. వెన్నెల సమయం వృధా చేయకుండా అంజలిని తీసుకుని వంటగది వెనక ఉన్న పెరటి గుమ్మం వైపు వేగంగా నడిచింది. పెరటి తలుపు గడియ తీసి ఇద్దరు తోటలోకి అడుగుపెట్టారు. వారు తోటలోకి అడుగుపెట్టగానే ఆకాశం నుండి చిరు జల్లులు మొదలయ్యాయి. క్షణకాలంలోనే అది భారీ వర్షంగా మారిపోయింది. ఉరుములు మెరుపులతో ఆకాశం భయానకంగా మారింది. వర్షం వాళ్ళ పాలిట వరంలా మారింది. ఆ చీకట్లో వాళ్ళ కదలికలు ఎవ్వరికీ కనిపించవు. వాళ్ళ అడుగుల చప్పుడు వర్షం శబ్దంలో కలిసిపోయింది. కానీ ఆ వర్షం వల్ల తోటలో మట్టి అంతా బురదగా మారిపోయి నడవడానికి ఎంతో కష్టంగా ఉంది. అంజలి కాళ్ళలో బలం లేకపోవడం వల్ల ఆమె ప్రతి 2 అడుగులకు బురదలో జారి పడిపోతుంది. నా వల్ల కావడం లేదు వెన్నెల, నా కాళ్ళు పనిచేయడం లేదు, నన్ను వదిలేయ్ అంటూ అంజలి బురదలో కూలబడి ఏడవడం మొదలుపెట్టింది. వర్షంలో తడిసిపోతున్న వెన్నెల కళ్ళల్లో అగ్నిజ్వాలలు రగులుతున్నాయి. ఆమె అంజలి దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని ఆమె 2 భుజాలను గట్టిగా పట్టుకుంది. అంజలి ఇన్ని ఏళ్ళు ఆ నరకంలో బ్రతికింది ఇక్కడ ఈ బురదలో చనిపోవడానికా? ఆ రాక్షసుడికి దొరికితే మనల్ని ముక్కలు చేసి ఆ బావిలో పడేస్తాడు. మనల్ని మనం కాపాడుకోవాలి. నీ కోసం కాదు, నీకు ఈ గతి పట్టించిన ఆ భైరవ్ అంతం చూడ్డానికైనా నువ్వు బ్రతకాలి. నా కోసంలే, మనం ఈ గోడ దాటాలి అని గట్టిగా అరిచింది వెన్నెల. ఆ మాటలు అంజలిలో ఏదో తెలియని శక్తిని నింపాయి. తన చావు కంటే భైరవ్ చావును చూడాలన్న కసి ఆమెలో మొదలైంది. వెన్నెల సహాయంతో మళ్ళీ పైకి లేచింది. ఇద్దరు ఒకరినొకరు సహాయంగా ఆ భారీ వర్షంలో తోట చివర ఉన్న పెద్ద ప్రహరీ గోడ వైపు నడిచారు. ఆ ప్రహరీ గోడ దాదాపు 8 అడుగుల ఎత్తు ఉంది. దాన్ని దూకడం మామూలు విషయం కాదు. వెన్నెల చుట్టూ వెతికింది. ఒక మూల పాతగా పాడైపోయిన కొన్ని చెక్క డబ్బాలు కనిపించాయి. వాటిని లాక్కొని వచ్చి గోడ దగ్గర ఒకదాని మీద ఒకటి పేర్చారు. ముందు నువ్వు ఎక్కువ అంజలి, నేను కింద నుండి సపోర్ట్ ఇస్తాను అంది వెన్నెల. అంజలి ఆ డబ్బాల మీద కాలు వేసి గోడ అంచును పట్టుకొని పైకి ఎక్కడానికి ప్రయత్నించింది. గోడ అంచున ఉన్న పగిలిన గాజు ముక్కలు అంజలి చేతులను కోసుకుపోయాయి. రక్తం కారుతున్న ఆమె లెక్క చేయలేదు. తన సర్వశక్తులు ఒడ్డి గోడపైకి చేరుకుంది. ఆ తర్వాత వెన్నెల కూడా ఆ డబ్బాల సహాయంతో గోడపైకి ఎక్కింది. ఇద్దరు గోడ మీద కూర్చొని కిందకు చూశారు. కింద రోడ్డు మీద అంతా చీకటి.
వర్షం హోరు తప్ప మరేమీ కనిపించడం లేదు. సరిగ్గా వాళ్ళు కిందికి దూకబోయే సమయానికి బంగ్లా వెనక తలుపు బద్దలైన శబ్దం వినిపించింది. భైరవ్ తోటలోకి వచ్చేశాడు. అతని చేతిలో ఒక పెద్ద ఇనుప రాడ్డుంది. అతను పాత కారిడార్లోని చీకటి గది తాళం పగలగొట్టి చూశాడు. అందులో అంజలి లేకపోవడంతో అతనికి అసలు నిజం అర్థమైపోయింది. వెన్నెల తన కళ్ళ ముందే నాటకమాడి తనకే మత్తు ఇచ్చి తాళాలు దొంగలించి అంజలిని తీసుకుని పారిపోతుందని తెలిసేసరికి అతను ఒక పిచ్చి కుక్కలా మారిపోయాడు. వెన్నెల అంటూ అతను పెట్టిన అరుపు ఆ వర్షపు హోరును కూడా డామినేట్ చేస్తూ ఉరుములా వినిపించింది. టార్చ్ వెలుతురును తోట అంతా వేసుకుంటూ వేగంగా గోడవైపు పరుగు తీశాడు భైరవ్. దూకై అంజలి, దూకై అని అరిచింది వెన్నెల. ఇద్దరు ఒక్కసారిగా ఆ 8 అడుగుల గోడపై నుండి కింద రోడ్డు మీదకు దూకేశారు. కింద బురద ఉండడం వల్ల ప్రాణాపాయం తప్పింది. కానీ వెన్నెల కాలికి తీవ్రమైన బెణుకు తగిలింది. నొప్పికి ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి. కానీ ఆగే సమయం లేదు. భైరవ్ ఏ క్షణమైనా గోడ దూకి వాళ్ళను పట్టుకోవచ్చు. ఇద్దరు లేచి కుంటుకుంటూ ఆ అర్ధరాత్రి పూట ఆ భారీ వర్షంలో ఎటు వెళ్తున్నారో తెలియకుండా ఆ హైవే మీద పరుగు తీశారు. వాళ్ళ వెనక బంగ్లా ప్రహరీ గోడ లోపల నుండి భైరవ్ రాడ్తో గోడను బాదుతూ బూతులు తిడుతున్న శబ్దాలు క్రమంగా దూరమవుతున్నాయి. అరగంట పాటు ఆగకుండా పరిగెత్తారు. వాళ్ళ శరీరాలు అలసిపోయాయి. ఊపిరితిత్తులు పగిలిపోయేలా రొప్పుతున్నాయి. వాళ్ళకి చుట్టూ ఏముందో కనిపించడం లేదు. అది ఊరికి దూరంగా ఉన్న పాడుబడిన హైవే. అటువైపు వాహనాలు రావడం చాలా అరుదు. వర్షం కొద్దిగా తగ్గింది. అంజలి నేల మీద కూలబడిపోయింది. ఇక నా వల్ల కాదు వెన్నెల, నేను ఇక్కడే చచ్చిపోతాను అంది ఆయాసపడుతూ. వెన్నెల కాలు నొప్పికి నిలబడలేకపోయింది. ఆమె కూడా నేలపై కూర్చుంది. ఒక ఆడపిల్ల శోభనం రాత్రి ఎంత అందంగా ఉండాలి. కానీ ఈ రాత్రి ఆమె ఒక నేరస్తురాలిలా ప్రాణాల కోసం భయపడుతూ బట్టల నిండా బురదతో రక్తం కారుతున్న గాయాలతో ఒక రోడ్డు మీద దిక్కుతోచని స్థితిలో కూర్చుంది. అప్పుడే ఆమెకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఆధారాలు, అంజలికి సంబంధించిన ఫోటోలు, డైరీ, భైరవ్ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ ఆమె బంగ్లాలో తన పరుపు కింద దాచిపెట్టింది. ప్రాణభయంతో ఆ ఆధారాలు తీసుకురావడం మర్చిపోయింది. ఇప్పుడు వాళ్ళు పోలీసుల దగ్గరకు వెళ్ళినా, సమాజం దగ్గరకు వెళ్ళినా భైరవ్ ఒక నేరస్తుడు అని నిరూపించడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. భైరవ్ పలుకుబడి ముందు వాళ్ళ మాటలు ఎవ్వరూ నమ్మరు. పైగా తన భార్యకు పిచ్చి పట్టి ఇంట్లో నుంచి నగలు తీసుకొని పారిపోయిందని అతను కౌంటర్ కేసు పెట్టి వాళ్ళను ఈజీగా మళ్ళీ తన గుప్పట్లోకి తీసుకుంటాడు. ఈ ఆలోచన రాగానే వెన్నెల తల పట్టుకొని రోధించింది. ఎంత పెద్ద తప్పు చేశాను, ఆధారాలు లేకుండా బయటకు వచ్చేశానే అనుకుంటూ బాధపడింది. అలా వాళ్ళు రోడ్డు మీద నిరాశగా కూర్చొని ఉండగా దూరంగా 2 లైట్లు వాళ్ళ వైపు రావడం కనిపించింది. అది ఒక పెద్ద లారీ లేదా ట్రక్ అయి ఉంటుంది. అంజలిలే, ఎవరైనా సాయం అడుగుదాం. బతికుంటే రేపు ఆ ఆధారాలు ఎలా తీసుకురావాలో నేను ఆలోచిస్తాను అంటూ వెన్నెల అంజలిని లేపి రోడ్డు మధ్యలోకి వెళ్ళి చేతులు ఊపడం మొదలుపెట్టింది. ఆ ట్రక్ వాళ్ళను చూసి నెమ్మదిగా స్లో అయ్యి వాళ్ళ ముందు వచ్చి ఆగింది. అది ఒక పాత గూడ్స్ ట్రక్. దాని హెడ్ లైట్స్ వెలుతురులో వెన్నెల, అంజలి ముఖాలు దీనంగా కనిపించాయి. ట్రక్ డోర్ తీసుకుని ఒక వ్యక్తి కిందకు దిగాడు. అతను చూడ్డానికి చాలా రఫ్గా ఉన్నాడు. ముఖం నిండా గడ్డం, కళ్ళల్లో ఒక వింతైన చూపు. అర్ధరాత్రి పూట వర్షంలో బట్టలు చిరిగిపోయి ఉన్న 2 ఒంటరి అమ్మాయిలను చూసి అతని పెదవులపై ఒక వికృతమైన నవ్వు వచ్చింది. ఏంటి పాపలు, ఈ అర్ధరాత్రి పూట వర్షంలో ఎక్కడికి ప్రయాణం? దారి తప్పారా, లేక నాలాంటోడి కోసం ఎదురు చూస్తున్నారా అంటూ అసభ్యంగా మాట్లాడుతూ వాళ్ళ వైపు రావడం మొదలుపెట్టాడు ఆ ట్రక్ డ్రైవర్. ఒక నరకం నుండి తప్పించుకుని వచ్చామని ఊపిరి పీల్చుకునే లోపే వాళ్ళ ముందు మరో మృగం వచ్చి నిలబడింది. వెన్నెల, అంజలి ప్రాణభయంతో వెనక్కి అడుగులు వేశారు. కానీ వాళ్ళ వెనక ఉన్నది అంతులేని చీకటి. ఈ ట్రక్ డ్రైవర్ బారి నుండి వాళ్ళు ఎలా తప్పించుకుంటారు? భైరవ్ వాళ్ళను వెతుక్కుంటూ ఈ రోడ్డు మీదకే వస్తాడా? ఆధారాలు లేకుండా వెన్నెల తన పోరాటాన్ని ఎలా కొనసాగిస్తుంది? ఆ పాతబడిన హైవే మీద చిమ్మ చీకటిలో వర్షపు జల్లుల మధ్య ఆ ట్రక్ డ్రైవర్ వేస్తున్న ప్రతి అడుగు వెన్నెల గుండెల్లో భయాన్ని కాదు, చెప్పలేనంత కసిని రగిలిస్తోంది. ఒక నరకం నుండి బయటపడిన ఆ 2 అబలల మీద ఈ కామాంధుడి కన్నుపడింది. ఏంటి పాపలు అలా భయపడిపోయారు? ఈ వర్షంలో తడిసిపోతే జలుబు చేస్తుంది కదా. రండి, నా ట్రక్లో వెచ్చగా కూర్చుందాం అంటూ ఒక వికృతమైన నవ్వు నవ్వుతూ వాళ్ళను సమీపించాడు ఆ డ్రైవర్.
అంజలి వెన్నెల వెనక దాక్కొని వణికిపోతోంది. వెన్నెల వీడు కూడా మృగంలా ఉన్నాడు, మనం చచ్చిపోవడం ఖాయం అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. కానీ వెన్నెల కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు. ఈ రాత్రి ఆమె చూసిన క్రూరత్వం, భైరవ్ పెట్టిన నరకం, అంజలి పడ్డ వేదన అన్నీ కలిసి ఆమెలో ఉన్న సామాన్యమైన అమ్మాయిని చంపేశాయి. ఇప్పుడు ఆమె ఒక యోధురాలు. ఆ డ్రైవర్ వాళ్ళ దగ్గరకు రాగానే వెన్నెల ముఖంలో భయపడుతున్నట్లు ఒక అద్భుతమైన నటనను ప్రదర్శించింది. అన్న, దయచేసి మమ్మల్ని వదిలేయండి. మా ప్రాణాల మీదకు వచ్చి ఇలా పారిపోతున్నాం. మీ కాలు పట్టుకుంటాం, మమ్మల్ని కాపాడండి అంటూ 2 చేతులు జోడించి అతని ముందు మోకారిల్లింది. ఆ మాటలకు డ్రైవర్ అహంకారం తృప్తిపడింది. ఆడవాళ్ళు తన కాళ్ళ దగ్గర పడేసరికి అతను ఏమారుపాటుకు గురయ్యాడు. అలా దారికి రా, ముందు నా లారీ ఎక్కండి. మీ ప్రాణాలు కాపాడాలో లేక మీతో ఆడుకోవాలో నేను డిసైడ్ చేస్తాను అంటూ వెన్నెల భుజం పట్టుకోవడానికి ముందుకు వంగాడు. సరిగ్గా అదే క్షణం కోసం ఎదురు చూస్తున్న వెన్నెల కింద మోకారిల్లినప్పుడే బురదలో ఉన్న ఒక పెద్ద రాతిని తన చేతిలోకి తీసుకుంది. వంగిన ఆ డ్రైవర్ తల మీద తన సర్వశక్తులు కూడా తీసుకుని ఆ రాతితో బలంగా కొట్టింది. అబ్బా అని పెద్దగా అరుస్తూ ఆ డ్రైవర్ వెనక్కి పడిపోయాడు. తల నుండి రక్తం కారడం మొదలైంది. అతను మత్తులోకి జారుకునే లోపే వెన్నెల వేగంగా అతని చేతిలో ఉన్న పెద్ద టార్చ్ లైట్ను అతని ఒంటి మీద ఉన్న మందపాటి జాకెట్ను లాగింది. రా అంజలి, పద, వాడు లేచేలోపు మనం ఈ హైవే దాటి వెళ్ళిపోవాలి అంటూ ఆ జాకెట్ను అంజలికి కప్పి ఆమె చెయ్యి పట్టుకొని హైవే పక్కన ఉన్న దట్టమైన అడవి లాంటి పొదల వైపు పరుగు తీసింది వెన్నెల. వాళ్ళు రోడ్డు దిగి ఆ అడవి పొదల్లోకి అడుగు పెట్టగానే హైవే మీద మళ్ళీ నిశ్శబ్దం అలుముకుంది. అడవిలో నడవడం రోడ్డు మీద నడిచినంత సులువు కాదు. అడుగడుగున ముళ్ళు పొదలు, రాళ్ళు, కీటకాల శబ్దాలు. వర్షం ఆగిపోయిన చెట్ల మీద నుండి నీటి చుక్కలు పడుతూనే ఉన్నాయి. చల్లటి గాలికి అంజలి శరీరం తీవ్రంగా వణుకుతోంది. వెన్నెల టార్చ్ లైట్ ఆన్ చేస్తే ఎవరైనా కనిపిస్తారేమో అన్న భయంతో కేవలం మెరుపులు వచ్చినప్పుడు మాత్రమే దారి చూసుకుంటూ ముందుకు సాగుతుంది. అంజలి కాళ్లకు చెప్పులు లేకపోవడంతో రాళ్ళు గీసుకుపోయి రక్తం కారుతుంది. వెన్నెల, నాకు దాహంగా ఉంది. నా వల్ల అడుగు తీసి అడుగు వేయడం కావడం లేదు. నా శరీరం కాలిపోతున్నట్లు ఉంది అని అంజలి ఒక పెద్ద చెట్టు కింద కూలబడిపోయింది. వెన్నెల అంజలి నుదురు తాకి చూసింది. ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఇన్ని ఏళ్లుగా చీకటి గదిలో సరైన ఆహారం లేక బలహీనంగా ఉన్న అంజలి శరీరం ఈ వర్షాన్ని, చలిని తట్టుకోలేకపోతుంది. కొంచెం ఓపిక పట్టు అంజలి, మనం ఎక్కడైనా దాక్కోవడానికి సురక్షితమైన ప్రదేశం వెతుకుదాం. నీకేం కాదు, నేనున్నాను కదా అంటూ వెన్నెల తన చీర కొంగు చించి అంజలికి రక్తం వస్తున్న కాళ్లకు కట్టుకట్టింది. అంజలిని తన భుజం మీద ఆసరగా వేసుకొని మళ్ళీ నడవడం మొదలుపెట్టింది. సుమారు 1 గంట పాటు ఆ కీకరణ్యంలో నడిచిన తర్వాత వాళ్లకు దూరంగా ఏదో పాత కట్టడం కనిపించింది. దగ్గరకు వెళ్ళి చూస్తే అది ఒక పాడుబడిన పురాతన గుడి. దానికి తలుపులు లేవు. పై కప్పు సగం కూలిపోయి ఉంది. కానీ ఈ రాత్రికి తల దాచుకోవడానికి ఇంతకంటే మంచి ప్రదేశం దొరకదు. ఇద్దరు ఆ గుడిలోకి ప్రవేశించారు. ఒక మూల కొద్దిగా పొడిగా ఉన్న చోట అంజలిని పడుకోబెట్టింది. డ్రైవర్ దగ్గర తెచ్చిన జాకెట్ను ఆమెకు బాగా కప్పింది. ఇటు అడవిలో వీళ్ళు ప్రాణాల కోసం పోరాడుతుంటే అటు బంగ్లాలో భైరవ్ ఒక ఉన్మాదిలా మారిపోయాడు. తన కళ్ళ ముందే తన సామ్రాజ్యాన్ని కూల్చి తన రహస్యాలను బద్దలు కొట్టి వెన్నెల పారిపోవడాన్ని అతని అహంకారం జీర్ణించుకోలేకపోయింది. వెంటనే తన నల్లటి మహేంద్ర తార్ జీప్ తీసుకొని బంగ్లా గేట్ తీసుకుని హైవే మీదకు దూసుకొచ్చాడు. అతని పక్క సీట్లో ఒక లైసెన్స్ ఉన్న రివాల్వర్, ఒక పెద్ద వేట కత్తి ఉన్నాయి. ఈ రోజు వెన్నెలను, అంజలిని సజీవంగా వదలకూడదని అతను నిర్ణయించుకున్నాడు. జీప్ హైవే మీద వేగంగా దూసుకుపోతుంది. భైరవ్ కళ్ళు రోడ్డుకి ఇరువైపులా డేగాల వెతుకుతున్నాయి. అలా కొద్ది దూరం వెళ్ళగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్, దాని పక్కన తల పట్టుకొని కూర్చున్న డ్రైవర్ అతనికి కనిపించారు. భైరవ్ జీప్ను వేగంగా బ్రేక్ వేసి ఆపాడు. జీప్ దిగి ఆ డ్రైవర్ దగ్గరకు నడిచాడు. డ్రైవర్ తల నుండి రక్తం కారుతుంది. అతను సగం మత్తులో ఉన్నాడు. ఏరా, ఇటువైపు ఇద్దరు ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ రావడం చూశావా? ఒక అమ్మాయి కాలికి దెబ్బ తగిలి ఉంటుంది, ఇంకో అమ్మాయికి బలం ఉండదు అని భైరవ్ కఠినమైన స్వరంతో అడిగాడు. డ్రైవర్ భైరవ్ వైపు చూసి, చూశాను సార్, ఆ కాలికి దెబ్బ తగిలిన కుర్రది మహా చురుకు.
నేను సహాయం చేద్దామని వెళ్తే నా తల పగలగొట్టి నా జాకెట్ టార్చ్ లైట్ లాక్కొని ఆ అడవిలోకి పారిపోయారు. దొరికితే మాత్రం ఆ పిల్లను చంపేస్తాను అని పళ్ళు కొరుకుతూ చెప్పాడు. ఆ మాట వినగానే భైరవికి కోపం రాలేదు. ఒక వికృతమైన ఆనందం కలిగింది. వెన్నెల తాను అనుకున్నంత అమాయకురాలు కాదని, ఆమెలో ఒక తెగింపు ఉందని అతనికి అర్థమైంది. ఒక సైకో కిల్లర్కు ఇలాంటి వేట అంటేనే మజా. తన వేటకు ఎదురు తిరిగే జంతువు దొరికితే ఆ థ్రిల్ వేరు. వాళ్ళను చంపే అవకాశం నీకు రాదురా, ఎందుకంటే ఆ పిల్ల నా భార్య అని చెప్పి భైరవ్ తన చేతిలోని రివాల్వర్తో ఆ డ్రైవర్ తల మీద బలంగా కొట్టాడు. డ్రైవర్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. భైరవ్ జీప్లో ఉన్న పెద్ద సర్చ్ లైట్ తీసుకుని డ్రైవర్ చూపించిన అడవి దారిలోకి అడుగుపెట్టాడు. రాత్రి 2 గంటలవుతుంది. అడవిలో మృగం వేట మొదలైంది. పాడుబడిన గుడిలో అంజలి పరిస్థితి విషమిస్తోంది. ఆమెకు జ్వరం ఎక్కువవుతుంది. అపస్మరక స్థితిలోకి వెళ్తుంది. వెన్నెల తన చేతులతో అంజలి చేతులను రుద్దుతూ వేడి పెట్టడానికి ప్రయత్నిస్తోంది. అంజలి, కళ్ళు తెరువు, ప్లీజ్, నిద్రపోకు. తెల్లారితే మనం ఈ ఊరు దాటి వెళ్ళిపోవచ్చు. నీకేం కాదు అంటూ వెన్నెల కన్నీళ్లు పెట్టుకుంది. అంజలి కష్టంగా కళ్ళు తెరిచింది. వెన్నెల, నా కోసం నువ్వు నీ ప్రాణాలను రిస్క్ చేస్తున్నావు. భైరవ్ చాలా డేంజర్. అతను వదిలిపెట్టడు. మనం ఆధారాలు లేకుండా పోలీసుల దగ్గరకు వెళ్ళినా లాభం లేదు. ఆ ఇన్స్పెక్టర్ రావు కూడా ఆయనకు అమ్ముడుపోయిన వాడే. మన మాట ఎవ్వరూ నమ్మరు. నన్ను ఇక్కడే వదిలేసి నువ్వు ప్రాణాలు దక్కించుకో అని గొంతు రాకపోయినా కష్టంగా చెప్పింది. ఆ మాటలు వెన్నెల మెదడులో ఒక పిడుగులా పడ్డాయి. అంజలి చెప్పింది నిజమే. ఇప్పుడే ఊళ్ళోకి వెళ్ళి రక్షించమని అడిగినా ఎవ్వరూ నమ్మరు. పైగా వెన్నెల ఒక పిచ్చిదానిలా ఉంది. భైరవ్కి ఊర్లో ఉన్న పరపతి ముందు వెన్నెల మాటలు నిలబడవు. ఆ ఆధారాలు, అంజలి ఫోటోలు, డైరీ, బ్లూ ప్రింట్ ఇవన్నీ లేకుండా ఈ యుద్ధం గెలవలేరు. కానీ ఆ ఆధారాలు భైరవ్ బంగ్లాలో తన గదిలో పరుపు కింద ఉన్నాయి. వెన్నెల కొద్దిసేపు నిశ్శబ్దంగా ఆలోచించింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఆరిపోయాయి. వాటి స్థానంలో ఒక భయంకరమైన నిశ్చయం, తెగింపు చోటు చేసుకున్నాయి. భైరవ్ ఇప్పుడు తమ కోసం ఈ అడవి అంతా వెతుకుతున్నాడు. అంటే బంగ్లా ఇప్పుడు ఖాళీగా ఉంది. సీతమ్మ తప్ప ఇంట్లో ఎవ్వరూ మెలకువగా ఉండి ఉండరు. బంగ్లాకి తిరిగి వెళ్ళడానికి ఇంతకంటే అద్భుతమైన అవకాశం ఇంకెప్పుడు రాదు. ఒకవేళ తాను బంగ్లాకు వెళ్ళి ఆ ఆధారాలు తీసుకువస్తే నేరుగా జిల్లా ఎంపీ దగ్గరకు వెళ్ళి భైరవ్ అసలు రంగు బయట పెట్టవచ్చు. అంజలి, నువ్వు చెప్పింది నిజమే. ఆధారాలు లేకుండా మనం గెలవలేం. నేను ఆ ఆధారాలు తీసుకురావడానికి వెళ్తున్నాను అని దృఢంగా చెప్పింది వెన్నెల. అంజలి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. ఏంటి, నువ్వు బంగ్లాకి తిరిగి వెళ్తావా? పిచ్చి పట్టిందా వెన్నెల? భైరవ్ ఒకవేళ అక్కడే ఉంటే నిన్ను సజీవంగా కాల్చేస్తాడు. వద్దు అంటూ వారిస్తుంది. లేదు అంజలి, సైకాలజీ ప్రకారం ఒక సైకోపాత్ తన వేట చేయి జారిపోతే దానికోసం ఎంత దూరమైనా వెతుకుతాడు, కానీ వెనక్కి వెళ్ళడు. అతను ఇప్పుడు ఈ అడవిలోనే మనల్ని వెతుకుతున్నాడు. వాడు ఈ అడవిలో నన్ను వెతుకుతుంటే నేను వాడి ఇంట్లోకి వెళ్ళి వాడి పీక కోసే ఆధారాలు తెస్తాను. వేటగాడికి వాడు వేటాడే జంతువే వెనక్కి వచ్చి ఉచ్చు బిగిస్తే ఎలా ఉంటుందో ఆ రాక్షసుడికి నేను రుచి చూపిస్తాను అని వెన్నెల కళ్ళల్లో పళ్ళు నూరుతూ చెప్పింది. వెన్నెల గుడి పరిసరాలను గమనించింది. గుడి విగ్రహం కింద ఒక చిన్న నేలమాలిగ లాంటి దారి ఉంది. అది ఎవరికి అంత త్వరగా కనిపించదు. అంజలి, నువ్వు ఈ నేలమాగిలలో దాక్కో. ఏ శబ్దం వచ్చినా బయటకు రాకు. నేను తెల్లారేలోపు ఆధారాలతో తిరిగి వస్తాను. ఒకవేళ నేను రాకపోతే నా కోసం ఎదురు చూడకు. ఈ చీకటిలోనే ఎవరికీ కనిపించకుండా పారిపో అని చెప్పి అంజలిని ఆ నేలమాగిలిలోకి జాగ్రత్తగా దించింది. అంజలి వెన్నెల చేతిని ముద్దు పెట్టుకుని, జాగ్రత్త వెన్నెల, నీకు ఏమైనా జరిగితే నా ప్రాణాలకు అర్థం లేదు అని కన్నీళ్లతో వీడ్కోలు పలికింది. వెన్నెల తన పగిలిన కాలికి గుడ్డను కాస్త గట్టిగా కట్టుకుంది. డ్రైవర్ దగ్గర లాక్కొని టార్చ్ లైట్ను తీసుకొని చీకటిని చీల్చుకుంటూ మళ్ళీ హైవే వైపు నడవడం మొదలుపెట్టింది. ఆమె మనసులో భయం లేదు, కేవలం లక్ష్యం మాత్రమే ఉంది. హైవే మీదకు చేరుకునేసరికి వర్షం పూర్తిగా ఆగిపోయింది. దూరంగా భైరవ్ జీప్ రోడ్డు పక్కన ఆగి ఉండడం వెన్నెల చూసింది. జీప్లో ఎవ్వరూ లేరు. అంటే భైరవ్ అడవి లోపలికి వెళ్ళాడు. వెన్నెల జీప్ దగ్గరకు నెమ్మదిగా వెళ్ళింది. జీప్ తాళాలు అందులోనే ఉన్నాయి. ఒక్క క్షణం జీప్ తీసుకొని బంగ్లాకి వెళ్ళిపోదామా అనిపించింది. కానీ అలా చేస్తే భైరవ్కు తాను వెనక్కి వెళ్తున్నానని అర్థమైపోతుంది. అతను వెంటనే వేరే దారిలో బంగ్లాకు చేరుకుంటాడు. తన అడుగుజాడలు అతనికి తెలియకూడదు. అందుకే వెన్నెల జీప్ టైర్ల కింద ఉన్న
వాల్వలను తెరిచి 4 టైర్లోని గాలిని పూర్తిగా తీసేసింది. ఇప్పుడు భైరవ్ తిరిగి వచ్చిన జీప్లో వేగంగా రాలేడు. ఆ తర్వాత చీకట్లోనే రోడ్డు పక్కన బంగ్లా వైపు నడక మొదలుపెట్టింది. సుమారు 40 నిమిషాల నడక తర్వాత ఆ పాతకాలపు రాతి బంగ్లా గేట్లు ఆమె కళ్ళ ముందు కనిపించాయి. రాత్రి 3 గంటలవుతుంది. బంగ్లా అంతా శ్మశాన నిశ్శబ్దంతో ఉంది. గేటుకు తాళం వేసి ఉంది. వెన్నెల బంగ్లా వెనక వైపు ఉన్న తోటకు వెళ్ళింది. ఇందాక ఇక్కడి నుండే వాళ్ళు గోడ దూకి పారిపోయారు. ఇప్పుడు అదే గోడను ఎక్కి లోపలికి వెళ్ళాలి. కాలి నొప్పితో బాధపడుతున్న పళ్ళు కొరుకుతూ చెట్ల ఆసరా తీసుకొని గోడ ఎక్కి లోపలికి దూకింది. తాను పారిపోవడానికి తెరిచి ఉంచిన వంటగది వెనక తలుపు అలాగే తెరిచి ఉంది. నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టింది. చీకట్లో పిల్లిలా అడుగులు వేసుకుంటూ పై అంతస్తులో ఉన్న తన గది వైపు మెట్లు ఎక్కసాగింది. ఆమె గది తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. లోపల లైట్ వెలుగుతూనే ఉంది. భైరవ్ కోపంతో గదిలోని వస్తువులన్నీ పగలగొట్టాడు. అద్దం ముక్కలైపోయి ఉంది. వెన్నెల గదిలోకి ప్రవేశించి నేరుగా మంచం దగ్గరకు వెళ్ళింది. పరుపును పైకి లేపి చూసింది. అదృష్టవశాత్తు ఆ కవర్ అక్కడే ఉంది. అంజలి ఫోటోలు, భైరవ్ మెడికల్ రిపోర్ట్స్, డైరీ అన్నీ సురక్షితంగా ఉన్నాయి. వాటిని చేతిలోకి తీసుకోగానే వెన్నెలకు ప్రపంచాన్ని జయించినంత ఆనందం వేసింది. ఇప్పుడు భైరవ్ని జీవితాంతం జైల్లో కుల్లబెట్టే బ్రహ్మాస్త్రం ఆమె చేతిలో ఉంది. వాటిని తన చీర కొంగులో జాగ్రత్తగా ముడివేసుకుని బయటకు వెళ్ళడానికి వెనక్కి తిరిగింది. సరిగ్గా అప్పుడే కింద అంతస్తు మెట్ల మీద అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ పైకి వస్తున్నారు. వెన్నెల గుండె ఆగినంత పనయింది. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు కదా, మరి ఇప్పుడు మెట్లో ఎక్కుతున్నది ఎవరు? సీతమ్మ లేక భైరవ్కి తాను టైర్ల గాలి తీయడం వల్ల అనుమానం వచ్చి అడవి నుంచి తిరిగి వచ్చేసి తాను బంగ్లాలోనే ఉంటానని పసిగట్టేశాడా? మెట్లు ఎక్కుతున్న నీడ కారిడార్ గోడ మీద పడింది. ఆ చేతిలో పొడవాటి వేటకత్తి ఉన్నట్లు నీడలో స్పష్టంగా కనిపిస్తుంది. అది భైరవ్. మృగం తన గుహలోకి తిరిగి వచ్చేసింది. తాను వేసిన ఉచ్చులో తానే చిక్కుకుపోయింది వెన్నెల. కిందకు వెళ్ళడానికి ఒకటే దారి. ఆ దారిలో కాలయముడిలా భైరవ్ వస్తున్నాడు. ఈసారి దొరికితే నరకం కాదు, నేరుగా ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. వెన్నెల చేతిలో ఇప్పుడు కేవలం ఆ ఫైల్స్ కవర్ మాత్రమే ఉంది. ఆమె ఈ గదిలో నుండి ఎలా తప్పించుకుంటుంది? మృత్యువుతో ముఖాముఖి తలబడాల్సిన సమయం వచ్చేసిందా? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.